అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇట్స్ మై స్టైల్. మీషో నుంచి నేనైతే కొన్ని ఐటమ్స్ని ఆర్డర్ చేశాను. ఇవన్నీ కూడా ఒక శారీ డిజైన్ చేయడం కోసం నేనైతే ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకొని ఒక 2 రకాల లేస్ ఐటమ్స్, శారీ లేస్ ఐటమ్స్, ఇంకొక శారీ దానికి మ్యాచింగ్ బ్లౌజ్, అలాగా మొత్తం అన్నీ కూడా నేనైతే ఆర్డర్ చేశాను. సో లేట్ చేయకుండా నేనైతే మీకు అన్నీ చూపించేస్తాను. మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ అయితే నేను ఈ ఒక పార్సల్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి ఇది లేస్ అనమాట. ఒక శారీకి మ్యాచింగ్ లేస్ అయితే ఆర్డర్ చేశాను నేను మీషోలో. ఫస్ట్ టైం నేనైతే వీడియో చేస్తూ ఒక పార్సల్ని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు వరకు అన్ని వచ్చిన వెంటనే ఓపెన్ చేసేదాన్ని. ఇప్పుడు వరకు ఏదైనా సరే వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసేదాన్ని. ఇది కూడా నాకు నిన్నే వచ్చింది అనమాట ఐటెము. సో ఇంకా ఎందుకులో వెంటనే ఓపెన్ చేసేది, రేపు ఎలాగో వీడియో చేసి ఓపెన్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు. ఇది వచ్చి కట్ వర్క్ లేస్ అనమాట. ఇది లేస్ వచ్చేసి కట్ వర్క్ లేస్. ఇప్పుడు శారీస్ అన్నిటికీ కూడా ఒక కట్ వర్క్ లేస్ అనేది అటాచ్ చేసుకోవడం బాగుంటున్నాయి కదా. సో అందుకని నేను బాగా సెర్చ్ చేశాను అనమాట. మీషోలో మంచివి ఉంటాయి అని చెప్పి అన్నీ సెర్చ్ చేసి నేనైతే ఈ లేస్ తీసుకున్నాను. ఇది ఒక శారీకి మ్యాచింగ్ కోసం నేనైతే ఆర్డర్ చేశాను అనమాట. లాస్ట్ టైం ఒక వీడియోలో నేను మీకు కొన్ని శారీస్ చూపించాను. అందులో ఒకటి డోలా సిల్క్ శారీ అయితే నేను చూపించాను, లేస్ లేనిది, పర్పుల్ అండ్ ఎల్లో. దానికోసం నేను ఈ లేస్ని, ఆ శారీ కోసం నేనైతే ఈ లేస్ని ఆర్డర్ చేశాను అనమాట. లేస్ అయితే కట్ వర్క్, ఇదంతా జరిగే థ్రెడ్ అనమాట, ప్లాస్టిక్ జరిగే లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ మొత్తం ఇది 9 మీటర్స్ అని చెప్పేసి ఉంది. చాలా బాగుంది. 9 మీటర్సే ఉంటుంది నాకు తెలిసి. నేనైతే టేప్తో కొలవలేదు కానీ చాలా ఎక్కువే వచ్చింది. ఒక శారీ, ఫుల్ శారీ మొత్తం సరిపోతుంది అనమాట ఈ లేస్ అయితే నాకు తెలిసి. 9 మీటర్స్. ఇది ప్రైస్ కూడా తక్కువగానే ఉంది. ఈ మొత్తం 4 కూడా ఒకటేసారి నిన్నే వచ్చాయన్నమాట. అందుకే ఇంకా నేనైతే ఏది ఓపెన్ చేయలేదు, అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు నేను వెంటనే ఓపెన్ చేసేసి చెక్ చేసేస్తాను అసలు ఎలా వచ్చినాయో ఏంటో అని చెప్పి. చాలా ఆత్రం ఎక్కువ అనమాట. అండ్ ఇంకోటి ఇది ఒక బ్లౌజ్, కొంచెం వెరైటీగా ఏమన్నా డిజైన్ చేద్దామని చెప్పి ఒక ఐడియాతో నేనైతే ఈ లేస్ ఆర్డర్ చేశాను. ఒక బ్లౌజ్ డిజైన్ చేయడం కోసం ఈ లేసు. ఇది ఎంత మీటర్ అన్న అయితే నాకు ఐడియా లేదు కానీ దీని ప్రైస్ కూడా తక్కువగానే ఉంది. 171 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇది ఒక బ్లౌజ్ డిజైనింగ్ కోసం అయితే నేను ఆర్డర్ చేశాను. అది డిజైన్ చేశాక నేనైతే మీకు బ్లౌజ్ డిజైన్ చేశాక నేను ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను. ఇది బ్లౌజ్ కోసం ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగుంది, నాకు నచ్చింది లేస్. ఇదైతే నేను అనుకున్నట్టు పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇంకొకటి ఇది ఏంటంటే ఇది క్రాప్ టాప్ అనమాట. నేను ఒక శారీ మీదకి ఎలా ఉంటుందో ఒకసారి క్రాప్ టాప్ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనే ఐడియాతో నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను. ఇది ఒక శారీకి బ్లౌజ్ కింద యూజ్ చేద్దామని క్రాప్ టాప్ని అయితే ఆర్డర్ చేశాను నేను. బట్ ఎలా ఉంటుందో చూడాలి. నేను మామూలుగా ఏదో టీషర్ట్ టైప్లో వస్తుంది అనుకున్నాను కానీ ఇదేదో జాకెట్ టైప్లో వచ్చింది. డ్రెస్కి కూడా మనం ఏవైనా కొన్ని స్లీవ్లెస్ డ్రెస్సెస్కి మనం స్ట్రగ్స్ అండ్ జాకెట్స్ యూస్ చేస్తాం కదా, వాటికి యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. దీని క్వాలిటీ కూడా బాగుంది. బట్ ఇదైతే నేను ట్రైల్ వేసి ఒక శారీకి చూపిస్తాను. నేను షార్ట్స్ వీడియోలో అయితే నేను పెడతాను. ఇది ఒకటైతే మిగిలింది, ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఎప్పుడైనా ఓపెన్ చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా పెట్టి లాగేస్తూ ఉండడం వల్ల మనం శారీస్ కూడా కట్ అయిపోతాయి. ఒకసారి నేనైతే అలాగే శారీని కట్ చేసేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అన్ని శారీస్ ట్రై చేస్తున్నాం కదా, ఒకసారి సాటిన్ శారీస్ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేశాను. ఈ శారీ పిక్ సైడ్లో ఇస్తాను చూడండి. ఏంటంటే 50 and 50 వస్తుంది అనమాట.
పైన పౌటంచు ఒకవైపు, కింద కుచ్చుల్లో ఒక కలర్, ఇలాగ వైట్ కలర్ అయితే వస్తుంది. ట్రై చేద్దామని చెప్పి నేను దీన్ని ఆర్డర్ చేశాను. ఈ సారీ మీదకే నేను ఆ క్రాప్ టాప్ అనేది ఆర్డర్ చేశాను. అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం, కొంచెం వెస్ట్రన్ లుక్ వచ్చేలాగా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను. శారీ క్వాలిటీ అయితే బాగుంది. శారీకి ఇలాగా పై వైపు ఇలాగ మనకి బీట్స్ తోటి ఇలాగ లేస్ అనేది వచ్చిందనమాట. ఇదైతే పౌటంచు నాకు తెలిసి, ఇదైతే పౌటంచు. ఇది వచ్చి మిగతా సగం అంతా కూడా మొత్తం ఇదంతా వైట్ కలర్ అనమాట. సో వేర్ చేస్తే ఎలా ఉంటుందో లుక్ అయితే చూడాలి. మరి ఆ ఫోటోలు పిక్లో ఉన్నట్టు ఉంటుందో మరి ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. క్లాత్ అయితే బాగుంది. ఇది క్వాలిటీ నాకు నచ్చింది. ఈ వైటే కొంచెం మరి చూడాలి. మన దగ్గర అసలు వైట్ అంటేనే సరిగ్గా ఆగదు, ఊరికే మాపేసుకుంటూ ఉంటాము. అందులోనూ పిల్లలతోటి వైట్ కలర్ ఇంకా శారీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. దీని బ్లౌజ్ అయితే ఇది వచ్చింది అనమాట. దీంట్లోది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది బ్లౌజ్ కూడా చాలా పెద్ద పీసే వచ్చింది. చూసారు కదా, నేను మీషోలో ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ నేను అవన్నీ డిజైన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. అవన్నీ కూడా నేను కొన్ని షార్ట్స్లో పెడతాను, వీలైతే చెక్ చేసుకోండి నచ్చితే కనుక. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు కావాలంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. అండ్ ఒకసారి బయోలో కూడా చెక్ చేసుకోండి మీరు. లింకు డిస్క్రిప్షన్లో ఓపెన్ అవ్వకపోతే కనుక బయోలో కూడా ఒకసారి చెక్ చేయండి లింక్ని. మీకైతే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అందులో మీకు మీషోలో సంబంధించిన మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, దొరికేస్తాయి అందులో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.